హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షిణి నరేట్ల. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? మా మమ్మీ వాళ్ళ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనమాట. సో సెలబ్రేషన్స్లోకి వెళ్ళకన్నా ముందు వాళ్ళ స్కూల్ని అయితే చూపించాలి కదా. సో ఇదనమాట వాళ్ళ స్కూల్. సో స్కూల్ని అయితే నేను కంప్లీట్ వీడియోని అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. ఇక్కడ నా దగ్గర ఉన్న చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇదైతే మామూలు 10th క్లాస్ అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా మేమైతే మార్నింగ్ 5:30కి అలా ట్రైన్ ఉంది అంటే మేమైతే ఇంకా మార్నింగ్ వెళ్ళేసేసి అయితే స్టేషన్కి వెళ్ళిపోయాము. లిటరల్గా చెప్పాలి అంటే మేము ఆ ఊరికి వెళ్ళకుండా ఇంచుమించు 6 to 7 years అవుతుంది అనమాట. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాము. ఈ స్టేషన్కి రావడం కూడా అన్ని డేస్ అవుతుంది, అంత గ్యాప్ వచ్చింది అనమాట ఆ విలేజ్కి వెళ్ళడం. ఇక ట్రైన్ వచ్చేసింది, ట్రైన్ అయితే ఎక్కేసాము. మాకైతే విండో సీట్ దొరికింది. ఇక విండో సీట్ని ఎంజాయ్ చేసుకుంటూ మా ట్రావెల్ మొత్తం ఎంజాయ్ చేసాము. ఇక చూస్తూ ఉండగానే దిగే స్టేషన్ అయితే వచ్చేసింది. స్టేషన్లో అయితే దిగిపోతున్నాము. అండ్ ఈ స్టేషన్ మీకు ఎవరికైనా తెలుసుంటే నాకైతే కామెంట్ చేయండి. ఇదైతే నా బర్త్ ప్లేస్ అనమాట, నేను అక్కడే పుట్టాను. ఈ స్టేషన్కి రావడం కూడా చాలా డేస్ అయిపోయింది, కంప్లీట్గా మారిపోయింది అనమాట. ఓల్డెన్ డేస్లో ఉన్నట్లేదు, అంటే 6 years బ్యాక్ ఉన్నట్టయితే ఇప్పుడైతే లేదు, కంప్లీట్ మార్చేశారు. ఇక అలా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. వీళ్ళని మీరు ఎక్కడన్నా చూసుంటే నాకైతే కామెంట్ చేయండి. పిన్ని వాళ్ళ ఇంటికన్నా ముందు వీళ్ళైతే యూట్యూబర్ ఇల్లు అని చెప్పొచ్చు. వీళ్ళైతే యూట్యూబ్ ఛానల్ ఉంది, వీళ్ళని కూడా నేను ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఇక మేమైతే ఫ్రెషప్ అయిపోయాము. ఫ్రెషప్ అయిపోయాక కొన్ని వీడియోస్ అయితే తీసుకోవాలి కదా అని చెప్పేసి వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. ఇక లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఎక్కడైతే పార్టీ జరుగుతుందో పార్టీ దగ్గరికి ఫస్ట్ మేమే వెళ్ళాము అనమాట. ఇక మేము కూడా వెళ్ళి కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేసాము. అక్కడ అన్నీ చెప్తున్నా, మా మమ్మీ వాళ్ళ స్కూల్ నేమ్ చెప్పలేదు అనే కదా. మా మమ్మీ వాళ్ళ స్కూల్ నేమ్ వచ్చేసి ఆదర్శ విద్యానికేతన్ హై స్కూల్. ఇక మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు, వాళ్ళ హ్యాపీనెస్ని ఇక్కడ క్యాప్చర్ చేశాను, చూడండి. వీళ్ళైతే చిన్నపిల్లలు అయిపోయారనమాట. ఆఫ్టర్ 25 years వాళ్ళ ఫ్రెండ్స్ని చూసుకున్నారు కదా. సో అందుకైతే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఇక్కడ అయితే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ని నాకు ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. నేనేమనుకున్నానంటే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కదా, కొంచెం మింగిల్ అవుతారో కారా అనుకున్నాను, కానీ అంత డబల్గా మింగిల్ అయిపోయారనమాట నాతో పాటు. సో మేము కూడా ఇక్కడ కొన్ని వీడియోస్, రీల్స్ అని అయితే తీసుకున్నాము. ఇక్కడ మా చెల్లి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఎందుకంటే బాబాయ్ అండ్ మా మమ్మీ ఇద్దరు క్లాస్మేట్స్ అనమాట. అలాగే మా పిన్ని, ఇంకా మా డాడీ, మా పెద్దమ్మ వాళ్ళందరూ ఒకటే స్కూల్. సో అలా అని చెప్పేసి ఫ్యామిలీతో ఇన్వైట్ చేసి మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. ఇక స్టేజ్ ఖాళీగా ఉంది కదా అని కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నారు. ఇక ఫ్రెండ్స్ అందరు కలిసి ఇలా ఆఫ్టర్ లాంగ్ టైం కలిసారు కాబట్టి కాసేపు అయితే మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఇక్కడ సార్ వాళ్ళు కూడా ఒకరికొకరు వచ్చారనమాట. ఇక సార్ వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇంకా ఆఫ్టర్ 25 years తర్వాత కలిసారు కాబట్టి ఇటు స్టూడెంట్స్ హ్యాపీ, అటు సార్ వాళ్ళు హ్యాపీ. స్టూడెంట్స్ అంటే మా మమ్మీ వాళ్ళు అనమాట. సో మా మమ్మీ వాళ్ళు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు హ్యాపీ, అలాగే సార్ వాళ్ళు కూడా హ్యాపీ, చాలా డేస్ తర్వాత కలిసాము అని. ఇక మా మమ్మీ అయితే నన్ను వాళ్ళ సార్ వాళ్ళకి పరిచయం చేపించారు. సో అలా కాసేపు సార్ వాళ్ళతో కూడా మంచిగా మాట్లాడాము. ఇక కొంచెం టైం స్పెండ్ చేసాము. ఇక ఆ తర్వాత ఇంకా కొంతమంది చాలా డిస్టెన్స్లో నుంచి వచ్చేవారు కూడా వచ్చారనమాట. వాళ్ళ కోసం కొద్దిసేపు ఆగి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఈ వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళకి క్లాసెస్ చెప్పిన ప్రతి సార్ వాళ్ళని ముందు చూస్తారు. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక సార్ వాళ్ళని అయితే స్టేజ్ పైకి పిలిచాక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, సేమ్ చిన్న ఉన్నప్పుడు ఎలా అయితే ఒక ప్రోగ్రామ్ దగ్గర ఎలా కూర్చుంటారో ఇక్కడ కూడా సేమ్ అలాగే కూర్చొని చూస్తున్నారనమాట వాళ్ళ సర్స్ వాళ్ళని. ఇక జ్యోతి ప్రజ్వల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఏ ప్రోగ్రాంలో అయినా మస్ట్ కదా జ్యోతి ప్రజ్వల్. ఇక ఆ తర్వాత ప్రిన్సిపల్ సార్ అయితే కొంచెం స్పీచ్ ఇచ్చారు. ఇక సార్కి
ఇక సార్ వాళ్ళందరికీ అయితే సన్మానం చేసి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఆ వీడియోని చూడండి మొత్తం, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇలా అందరు సార్లకి అయితే సన్మానం చేసి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. మీకు ఎవరైనా ఈ సార్ వాళ్ళు క్లాసెస్ చెప్పుంటే కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఈ సార్ వాళ్ళు తెలిసిన కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ స్కూల్, మీ 10th ఏ బ్యాచ్ ఎప్పుడు కంప్లీట్ అయింది అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ మీ 10th అయిపోయి కూడా 25 years, 30 years, 10 years అలా అయిపోతే మీరు కూడా గెట్ గెదర్ ప్లాన్ చేసుకొని మంచిగా ఫ్రెండ్స్ అందరూ ఒకసారి కలవండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న ఉన్నప్పటి మెమరీస్ని గుర్తు తెచ్చుకునే వాళ్ళు అవుతారు. గిఫ్ట్స్ చేయడం అయిపోయాక అయితే గ్రూప్ ఫొటోస్ అయితే దిగారు. గ్రూప్ ఫోటో అయితే మ్యాండేటరీ కదా. ఇక గ్రూప్ ఫోటో దిగాక ప్రతి స్టూడెంట్ అయితే స్టేజ్ పైకి వెళ్ళి స్పీచెస్ అయితే ఇచ్చారు. అండ్ ఈ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ అందరూ బెస్ట్ ప్లేస్లో అయితే ఉన్నారు. ఇక్కడ చూపించే వాళ్ళు కొంతమంది టీచర్స్ అయ్యారు, కొంతమంది సో అండ్ సో లెక్చరర్స్, అలా కొంతమంది ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళైతే సెటిల్ అయిపోయారనమాట. ఒకవేళ ఇందులో ఈ స్టూడెంట్స్లలో మీకు ఎవరైనా క్లాసెస్ చెప్తున్నారా? ఒకవేళ వాళ్ళు మీకు కనుక క్లాసెస్ చెప్తే ఆ సార్ పేరు ఎవరి పేరో వాళ్ళ పేరు అయితే కామెంట్ చేయండి. ఇక మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళ బయో అనేది అయితే ఇవ్వడం చెప్పారు. ఇక లంచ్ సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ప్రోగ్రామ్ ఇక లంచ్ అయితే చేస్తున్నాము మేము. ఇక అందరం అయితే ఒక దగ్గర గ్యాదర్ అయితే తింటున్నాము. ఇక ఇక్కడ మా చెల్లి అయితే పాట పాడుతుంది, వినండి. అలా లంచ్ చేయడం అయిపోయాక ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే కొన్ని రీల్స్ అయితే తీశారు. చాలా డేస్ తర్వాత కలిసాము అని అయితే మంచిగా మాట్లాడుకొని ట్రెండీ రీల్స్ అయితే తీశారు. ఇంకా ఇక్కడైతే వాళ్ళు చిన్న ఉన్నప్పుడు ఇవన్నీ గేమ్స్ ఆడేదంట. అలా ఒక 2-3 గేమ్స్ అయితే ఆడుకున్నారు. అలా మెమరీస్ని అయితే రీక్యాప్చర్ చేశారనమాట. అప్పుడు ఇలా ఆడుకునే వాళ్ళం కదా అని చెప్పేసి. చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. చాలా డేస్ తర్వాత అందరం కలిసాము అని చెప్పేసి అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఇంకా కొంచెం మంది ఫ్రెండ్స్ వస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉండేవారు. చాలా తక్కువ మంది వచ్చారు ఇప్పటికైతే. ఇక అక్కడ ఫొటోస్ తీయడం, రీల్స్ తీయడం అయిపోయాక కొంచెం అయితే గార్డెన్లోకి వచ్చేసి వాళ్ళ హ్యాపీనెసెస్ అండ్ సాడ్నెసెస్ని అయితే అంతా షేర్ చేసుకున్నారు. వీళ్ళని చూస్తే నాకైతే చాలా జెల్సీ అనిపించింది అనమాట. ఎందుకు అంటే మా ఫ్రెండ్స్ ఇలా లేరు అని చెప్పేసి. వీళ్ళైతే ఆఫ్టర్ 25 years తర్వాత కలిసినా కానీ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. ఇక్కడైతే ఒక గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నారు లాస్ట్లో. ఇక లాస్ట్లో అంతా అయిపోయాక కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నాము. వీళ్ళ 10th అయిపోయి 25 years అయినా కానీ వీళ్ళ బాండింగ్ మాత్రం చాలా బాగుంది. వీళ్ళ అండర్స్టాండింగ్ ఇదంతా సూపర్ ఉందనమాట. ఇప్పటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి, వాళ్ళ బిజీ షెడ్యూల్లో పక్కనున్న ఫ్రెండ్స్నే మర్చిపోతున్నారు. వీళ్ళు చూడండి ఇలా అందరూ ఒక గెట్ గెదర్ అయిపోయి ఒక డే మంచిగా హ్యాపీగా అయితే స్పెండ్ చేశారు. ఇక మా మమ్మీ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో మంచి ఫొటోస్, వీడియోస్, మంచి మెమరీస్ అయితే క్యాప్చర్ చేసింది. ఇక లాస్ట్లో అయితే ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇక ఎవరింటికి వాళ్ళైతే వెళ్తున్నారు. ఇక్కడ మేమైతే సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేస్తున్నాము. ఇక
మేము కూడా బ్యాక్ అయిపోతున్నాము అన్నమాట మా పిన్ని వాళ్ళ ఇంటికి. అయితే ఇక మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ 5:30కి ట్రైన్ ఉంది అని అంటే 5:30కి లేచేసి అయితే స్టేషన్కి వచ్చాము. బట్ ట్రైన్ అయితే చాలా డిలే అయిపోయిందనమాట, చాలా లేట్గా వచ్చేసింది. ఇక ట్రైన్ ఎక్కేసి అయితే మళ్ళీ మా ఇంటికి బయలుదేరిపోయాము. ఇక స్టేషన్లో దిగేసి మా డాడీకి అయితే కాల్ చేసామన్నమాట, మమ్మల్ని పికప్ చేసుకొని రమ్మని చెప్పేసి. ఇక డాడీ అయితే వచ్చాడు. ఇక ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చాక మా చార్లీ రియాక్షన్ చూడండి, మమ్మల్ని ఎంత మిస్ అయిందో 1 డేకే. ఇక హ్యాపీనెస్ చూడండి మా చార్లీ ఫేస్లో ఎంతలా ఉందో. సో ఇక ఇంటికి అయితే వచ్చేసాము. ఐ హోప్ ఈ వీడియో మీ చైల్డ్హుడ్ మెమరీస్ని, మీ ఫ్రెండ్స్ని అయితే గుర్తుకు తెచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.